దానియేలు కరాఖండిగా చెప్పాడు. పట్టుకున్నారు, తీసుకొచ్చారు. శాసనంలో ఏం రాయబడిందో తెలుసా? అలా ప్రార్థన చేసిన వాడిని సింహాలకి ఆహారంగా వెయ్యాలి, సింహాల బోనులో వెయ్యాలి. చాలా దుఃఖముఖముతో రాజు చాలా బాధపడిపోయాడు. తప్పించడానికి ప్రయత్నం చేశాడు, వల్ల కాలేదు. మొత్తం మీద తీసుకొచ్చి దానియేలును సింహపు బోనులో వేసి ఆ సింహపు బోనును మూసి, దానికి ఒకవేళ రాజుగారు మళ్ళీ మనసు మార్చుకుంటారేమో, మళ్ళీ తీయించేస్తారేమో అని వాళ్ళందరూ ముద్ర వేసి భద్రపరిచి వెళ్ళిపోయారు. రాజు చాలా దుఃఖముఖంతో ఇంటికి వచ్చాడు. ఆ రోజు నాట్యాలు ఆపేశాడు, భోజనం చేయనన్నాడు, ఉపవాసంతో ఉన్నాడు. రాత్రంతా నిద్ర పట్టక తన మనసంతా బాధతో నిండిపోయింది. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు తెల్లారుతుందని చూశాడు. అలాగే తెల్లవారింది. వేకునే లేచిపోయాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఈ విషయం, ఇప్పుడు నేను చెప్పిన విషయం అంతా ఉంటుంది. 19 తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గృహ దగ్గరకు త్వరగా వెళ్ళిపోయాడట. రాజుగారికి ఏం పని అండి అసలు? దానియేలంటే ప్రేమ. త్వరగా వెళ్ళాడు. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో, అంటే ఏడుపుతో, ఏడుస్తూ మాట్లాడుతుంటారు కదండి, మనం వినలేమా మాట? రాజుగారు ఏడుస్తూ కేకలు వేస్తున్నాడు. ఎక్కడ? గుహ దగ్గర. దుఃఖ స్వరముతో ఏడుస్తూ, దానియేలు, దానియేలు, నీవు సేవిస్తున్న నీ దేవుడు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీ నిత్యము నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగాడా? సింహాలు ఎలా ఉంటాయండి? ఆకలితో అలమటిస్తూ ఉంటుంది. అలాంటి సింహాల బోనులో రాత్రంతా ఉండి ఉదయాన్నే రాజుగారు దుఃఖ స్వరముతో పిలిస్తే రాజు చిరకాలము జీవించుగాక ఒక మాట బోన్లోంచి వస్తుంది. అది ఎవరిది? దానియేలుది. వండరండి. సింహాలు ఏమీ చేయలేదా? సింహాలు ఏమీ చేయకుండా ఏం జరిగిందో తెలుసు అక్కడ? చదువునాను. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిని గనుక ఆయన తన దూతను పంపించి సింహము నాకు ఏ హాని చెయ్యకుండా నోరు ముయ్యించాడు. ఎవరిది? సింహాల నోర్లు. సింహము నోరు మూసి, ఏయ్ మొయ్, దేవదూత వచ్చానది. సింహం పక్కనే మనిషి ఉన్నాడు. ఓ లొట్టలేసుకుని చూస్తుంది. నోరు ఆగిలించుకుని గాండించుకుని అంటూ శబ్దాలు చేసుకుంటూ నోరు ఆవలిస్తూ ఎక్కడ వేసేద్దామా, మనిషి రక్తం తాగేద్దామా, ఆ మాంసం తినేద్దామా అని ఎంతో ఉత్సాహంగా ఉన్న సింహాలను నోరు మొయ్యండి అనగానే మూసేసినయండి. నోరు మూసేసినవి. నోర్లు ముయ్యించాడట దేవుడు. దూతలను పంపించి దూతలు వచ్చి నోరు ముయ్యించారట. ఆకలితో అలమటిస్తున్న సింహాలు నోరు మూసుకుని కూర్చున్నాయి. మళ్ళా బోన్ ఓపెన్ చేసేంత వరకు ఏ హాని జరగలేదు. వెంటనే సేవకులను పిలిపించాడు. బోన్లో ఉన్న దానియేలు గారిని పిలిపి పైకి తీయించాడు. తీసిన తర్వాత ఆయన పరిపాలన చేస్తున్న రాజ్యాలన్నిటిలో ఒక విషయాన్ని ప్రకటించమన్నాడు. చూడండి అక్కడ 25-26 వచనాలు. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా అతని ఆధ్వర్యంలో ఉంది, అతని అధికారం కింద ఉంది లోకమంతా. ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నాడు. లోకమంతా అతని ఆధ్వర్యంలో ఉంది కనుక లోకమందు నివసించు సకల జనులకు, రాష్ట్రములకు, ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగూ రాయించెను. మొత్తం అందరికి, ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఇలా రాయించాడంటే ఏమని రాయించాడు చూడండి. మీకు క్షేమం కలుగునుగాక, నా సముఖమందు నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వాలందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే
జీవము గల దేవుడు ఆయనే యుగ యుగాలు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యం చివరి వరకు ఉండబోతుంది.